సో ఈరోజు మరి సూర్యాపేట నియోజకవర్గంలో జరిగినటువంటి బహుజన సమాజ్ వార్డు నిర్వహించినటువంటి మహాసభకు మరి క్యాండిడేట్ కలకుర్తి క్యాండిడేట్ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా ప్రస్తుతం వారినాడు కూడా కలకుర్తి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంది వారి మాటలు తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు కలకుర్తి నుంచి ఏనుగు మీద ప్రయాణిస్తున్నారు, మొత్తం ఊరు మొత్తం తిప్పారా ఏనుగును? మా కల్లకుర్తి కాన్స్టిట్యున్సీలో 165 గ్రామ పంచాయతీలు అన్న 212 తండాలు ఉన్నాయి. ప్రతి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ అంటే తెలియని వాళ్ళు ఉండరు, అరే ఏనుగు గుర్తు అంటే కూడా తెలియని వాళ్ళు ఉండరు. ఖచ్చితంగా రేపు జరిగే 30 తారీఖు ఎలక్షన్లో చాప కింద నీరులాగా ఏనుగు గుర్తు అనేది ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి చొచ్చుకుపోయింది. రేపు మేము వచ్చే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో కల్లకుర్తి నుండి గెలిచి మేము ఏనుగు ఎక్కి మేము అసెంబ్లీకి వెళ్ళబోతున్నాం అన్న. ఎంత నమ్మకం? ఇప్పటికే ఒక ఆయన 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఆయన 5 సార్లు పోటీ చేసినాడు, ఒక ఆయన ఎమ్మెల్సీ ఉన్నాయని అంటే వాళ్ళందరూ ఒక ఆయన అంటున్నారంటే అందరు నిలబడి ఉన్నారు. సో మీరు కొత్త ముఖం పెట్టుకొని వస్తున్నారు, మీరు గెలుస్తారని నేను నమ్మకం అంటే వాపు చూసి బల్బ్ అనుకోవచ్చా? నిజమేనా? నేను నిజంగా చెప్తున్నామన్నా, 100% ఉన్నటువంటి బీసీలం ఎస్సీలం ఎస్టీలం ఈ బహుజనులందరికీ కూడా ఈరోజు రాజ్యం విలువ పవర్ విలువ ఒక దాని అర్థమైంది కాబట్టి ఈరోజు మేము గెలుస్తామని ఆయన కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నాం. నేను గెలుస్తున్నా అంటే నేను గెలవడం కాదు, ఇక్కడ బహుజన వాదం గెలుస్తూ ఉంది. కల్లకుర్తి నియోజకవర్గం చరిత్ర మీరు ఒకసారి పరిశీలన చేసినట్టయితే ఇండిపెండెంట్ వ్యక్తులను కూడా ఎమ్మెల్యేలను చేసి అసెంబ్లీకి పంపించిన చరిత్ర ఉన్నది. మరి ఈరోజు చెప్తా ఉన్నా వాళ్ళు బహుజనులు కాదనుకుంటా. ఖచ్చితంగా బహుజనుల కోసం పనిచేసే వ్యక్తులు ఎవరినైనా గెలిపిస్తారన్న కల్లకుర్తి నియోజకవర్గంలో. మీరు బహుజనులు కాదని ఎందుకు అనుకుంటారు? వెనకాల ఒక తోక ఉన్నంత మాత్రమే వాళ్ళు వేరే విధంగా అనుకోవద్దు. నిజంగా కింది సమాజం కోసం పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరూ బహుజనులు అని చెప్పేసి అని మేము నమ్ముతున్నాం అన్న. ఇప్పటికే కల్లకుర్తి అంటే గతంలో 2014లో ఒక ఎత్తు, 2018లో ఒక ఎత్తు, ఇప్పుడు 2023లో ఒక ఎత్తు. ఎందుకంటే వివిధ పార్టీల నుంచి వివిధ నాయకులు కలిసి వస్తున్నారు. వాళ్ళందరినీ ఎదుర్కొనేటందుకు, వాళ్ళందరినీ వెనకకు నెట్టేటందుకు నీ ప్రణాళిక ఏముంది? నేను ఒకటే చెప్తా ఉన్నా, వాళ్ళు ఎంతమంది అయినా ఏ విధమైన కుట్రలు చేసుకుంటే ఏ విధమైన ప్లాన్లు చేసుకుంటే రానివ్వండి, ఈ 2023 నవంబర్ 30 తారీఖు నాడు జరిగే ఎలక్షన్లో ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ గెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో చాలా బలవంతులైనటువంటి వ్యక్తులు ఎన్టీ రామారావు వంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మా చెప్పును నిలబెడితే మేము గెలుస్తామనే మాట ఏదైతే చెప్పారో మరి అట్లాంటి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక దేవునిలాగా చూసినటువంటి ఎన్టీ రామారావునే కల్లకుర్తి ప్రజలు తిరస్కరిస్తే పోయి హిందూపూర్లో పడ్డాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ ఎంత బలవంతులైనా కానివ్వండి, రేవంత్ రెడ్డి ఎంత బలవంతులైనా కానివ్వండి, వాళ్ళ పార్టీలు కాడ ఎన్ని డబ్బులైనా ఇవ్వండి, కానీ మా బహుజన సమాజ్ పార్టీ వెనకాల మా జాతులు ఉన్నాయి, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, యాదవ సమాజం మొత్తం ఈరోజు ఈ బహుజన సమాజ్ పార్టీ వెనకాల ఉన్నది. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉన్నది. నేను ఆ జాతి బిడ్డాను కాబట్టి, ఈ చైతన్యవంతమైన సమాజంలో నేను పుట్టిన కాబట్టి ఈ బహుజన వర్గాలు మొత్తం కల్లకుర్తి అంటేనే రాజకీయ చైతన్యానికి మరొక పేరు కాబట్టి తప్పకుండా కల్లకుర్తి నియోజకవర్గంలో రేపు అందరూ ఎవరు ఎంబటైనా తిరగనివ్వండి, ఈరోజు కసిరెడ్డి ఎంబటైనా తిరగనివ్వండి, అదే జయపాల్ యాదవ్ ఎంబటైనా తిరగనివ్వండి, ఆచార్య ఎంబటైనా తిరగనివ్వండి, వాళ్ళంతా మా బహుజనులే కాబట్టి ఖచ్చితంగా రేపు 30 తారీఖు నాడు జరిగే ఓట్లు అత్యధిక మెజార్టీ ఏనుగు గుర్తు మీద ఓటేసి శ్రీనివాస్ యాదవ్ని అసెంబ్లీకి పంపిస్తారని ఒక గట్టి నమ్మకం నాకైతే ఉన్నది. జయపాల్ యాదవ్ బహుజనుడు కాదా? ఆచార్య బహుజనుడు కాదా? ఓన్లీ శ్రీనివాస్ యాదవ్ బహుజనుడు అనుకోవాలా? నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాట, జయపాల్ యాదవ్ బహుజనుడే, అదేవిధంగా ఆచార్యుడు బహుజనులే, కానీ వాళ్ళు పనిచేసేటటువంటి పార్టీ వాళ్ళు ఎవరి కింద పనిచేస్తున్నారు అనేది సమాజం ఈరోజు గుర్తించింది. జయపాల్ యాదవ్ అయినా కూడా ఆయన యొక్క కేసీఆర్ దగ్గర దొరల దగ్గర జీతగారు లాగానే ఉండవలసి వస్తుంది. మీకు అంత పూర్తిగా తెలుసు, కాకపోతే మమ్మల్ని అడగాలి కాబట్టి అడుగుతా ఉన్నారు. ఆచార్య కూడా ఒక బహుజన బిడ్డనే, ఆచారాన్ని ఉంటాడు, మాకు ఇష్టమే, వ్యక్తిగా నేను ఆచారాన్ని గౌరవిస్తా, వ్యక్తిగా నేను జయపాల్ యాదవ్ గారిని గౌరవిస్తా, కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి వేదికలు మన వేదికలు కావు కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా వాళ్ళు చెప్పే వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుకూలంగా పార్టీలు పనిచేయవు. నువ్వేమైనా మాట్లాడితే ఈరోజు జానయ్య యాదవ్ లాగా ఎట్లయితే వాళ్ళు 75 కేసులు పెట్టి రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసి ఫ్యామిలీని గురి చేసిరో, రేపు అదే విధంగా కూడా మన బహుజనులు వాళ్ళ వేదికల కింద పనిచేసి నువ్వేమైతే చేస్తావు మన సమాజం గురించి మాట్లాడితే తప్పకుండా రేపు వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంతిరామ్ గారు 94లో బహుజన వాదం ఎత్తుకొని వచ్చిండు, ఒక వేవ్ క్రియేట్ అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు మనం అధికారంలోకి రాకపోయినాం. మొట్టమొదటిసారిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తన ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టి తెలంగాణలో ఉన్నటువంటి దాదాపుగా మెజార్టీ గ్రామాలు ప్రతి ఒక్క గ్రామాన్ని తిరిగిండు కాబట్టి ఖచ్చితంగా బహుజనవాదం తెలంగాణ సమాజానికి అర్థమైంది.
పవర్ అంటే అర్థం కాని సమాజానికి పవర్ వస్తే మన సమాజం ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలంగాణ సమాజం చూపించింది. కాబట్టి ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వస్తుంది. ఏనుగు గుర్తు మీద సార్ ప్రవీణ్ కుమార్ సారు ప్రగతి భవన్కి వెళ్తాడు. ప్రవీణ్ కుమార్ సార్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మన బహుజన బతుకులు పేరుకు చెప్పడం కాదు కానీ చాలా నిర్మాణమైనటువంటి ఆత్మగౌరవంతో కూడినటువంటి బహుజన బతుకులు మారుతాయని నాకు ఆ నమ్మకం ఉన్నది. ఆ మాట ఎందుకు చెప్తుందంటే ఆయన గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగం ఈ గురుకులాల సెక్రటరీగా ఉన్నందుకే ఆయన కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు మార్చిండు. మరి ఆయనకు ఈరోజు ఆయన నిజంగానే ఆయన కంఫర్ట్ లెవెల్లో ఉండాలి అనుకుంటే ఆయన చేసినటువంటి ఉద్యోగం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు డీజీపీ కావాలి. మరి అట్లాంటి ఉద్యోగాన్ని నా జాతులను కేసీఆర్ రకరకాల స్కీముల పేరు మీద అడుక్కుతూనే ఏ విధంగా ఎంత బాగా అడుక్కోవచ్చో వాళ్ళు అడుక్కోవాలి, నేను పెట్టాలి, ఆకలి కొనబెట్టాలి, ఈ కింది వర్గాలని అడుక్కునే విధంగా చేయాలి, మళ్ళీ మేము పెట్టినట్టు చేయాలి, మేము పెట్టినామని చెప్పేసి అనిపించుకోవాలనే కుట్రలు ప్రవీణ్ కుమార్ గారు పసిగట్టిండు. కాబట్టి నా జాతిని నేను ఓటు చైతన్యం చేస్తా, నా సమాజాన్ని నేను ఓటు చైతన్యం చేసినప్పుడు మా ఓట్లు మేము వేసుకుంటాం, మేము అధికారంలోకి వస్తాం. నిజంగా మేము అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చేటోడు, రేవంత్ రెడ్డి ఇచ్చేటోడు మేము తీసుకున్న వాళ్ళమ్మా, మాకేం కావాలో మా జాతులకు ఏం కావాలో మాకు మేమే డిసైడ్ చేసుకుంటాం అనే ఒక ఉద్దేశంతో రాజకీయ అవగాహన నాలాంటి వ్యక్తులను నేను ఒక శ్రీనివాస్ యాదవ్ అనే ఒక వ్యక్తి సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వకుంటూ అశోక్ నగర్లో ఐఏఎస్కు రాసుకుంటూ ఉన్నాడు, మెయిన్స్ రాస్తున్నాడు. మరి ఆ టైంలో ప్రవీణ్ కుమార్ గారిని నేను ఇన్స్పైర్ అయ్యి చెప్పేసి నేను పనిచేయవలసినటువంటి వేదిక, నేను ఎన్నుకోవాల్సినటువంటి వేదిక ఇక్కడ కాదు. మరి నేను ఇక్కడ వేదిక పనిచేస్తే కూడా నేను కూడా ఒక గవర్నమెంట్ దగ్గర ఒక ఎంప్లాయీగా ఉంటా, ఒక జీతగాలాగానే ఉంటా. నేను నిర్ణయాలు తీసుకునే దగ్గర నేను ఉండాలి. మేము ఇంత చదువుకొని కూడా మళ్ళీ జీతం చేస్తే బాగుండదు అని పాలసీ మేకర్గా మేము కావాలనే ఒక ఉద్దేశంతోనే ప్రవీణ్ కుమార్ అడుగు జాడలో మేము అడుగేస్తూ ఉన్నాం. మొత్తం మీద చూస్తాం మీరేమో జయపాల్ యాదవ్ దొరలపాటిలో పనిచేస్తారు అంటారు. బీఎస్పీ వెనకనే కారు ఉందని చాలామంది అంటారు. ఓట్లు చీల్చాలని, ఓట్లు ఒకవేళ పడకపోతే చీల్చే ప్రయత్నం చేయాలని, దీని ఎలా చూడాలి? చూడండి, కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా ఇట్లాంటి రూమర్స్ చాలా క్రియేట్ చేశారండి. మేము ఏమంటున్నామంటే కేసీఆర్ ఒక దొరై ఉండొచ్చు, కానీ ఆయన ఒక లక్ష్యాన్ని వెన్నుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో రకరకాల అవమానాలు పడ్డాడు, రకరకాల ఈసరింపులకు గురైండు. ఈరోజు కూడా ప్రవీణ్ కుమార్ గారు తన ఉద్యోగం వదిలిపెట్టి సమాజంలోకి వచ్చే క్రమంలో మన చైతన్యవంతమైన సమాజం కాదు కాబట్టి, గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి సమాజం కాబట్టి అంత ఈజీగా ఒక నాయకుడిని నమ్మే పరిస్థితి ఉండదు. మేము చెప్తున్నాం, ప్రవీణ్ కుమార్ గారు బహుజనవాదం ఎత్తుకొని వచ్చిండు అంటేనే ఈ కింది వర్గాలకు అధికారం ఇవ్వాలని ఒక ఉద్దేశంతో వచ్చిండు. కేసీఆర్కు అధికారం కావాలనుకుంటే ఆయన అదే ఆ జాబ్లో ఈరోజు ఉద్యోగంలో ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ అండి. మీరు చెప్పండి సురేష్ గౌడ్ గారు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కానివ్వండి ఒక రాష్ట్ర పరిపాలన మొత్తం ముఖ్యమంత్రి చేతుల, చీఫ్ సెక్రటరీ చేతుల, అదే లా అండ్ ఆర్డర్స్ మొత్తం ఒక డీజీపీ చేతిలో ఉంటుంది. మరి డీజీపీ కంటే పెద్ద పదవి కాదు కదండి ఇప్పుడు ఆయన చేసే పని. నేనేమంటున్నా అంటే ఆయన ఒక్కరికి అధికారం కావాలని కోరుకోవట్లేదు, ఈ సబ్బండ కింది జాతి వర్గాలకు అధికారం కావాలి. నా జాతి కూడా రేపు అధికారం, మేము కూడా ఎమ్మెల్యేలం అవుతాం, మేము కూడా మంత్రులం అవుతాం, మేము కూడా పరిపాలన చేస్తాము అనేది ఈ సమాజానికి చూపించడం కోసమే ఈరోజు ఆయన రాజకీయాల్లోకి వచ్చిండు. ఆ యొక్క వేదిక కూడా మీరు ఒకసారి చూడండి. ఆయన ఒక రెడ్డి ఒక అప్పర్ క్యాస్ట్ ఉన్నటువంటి నుంచి పుట్టినటువంటి వేదికను ఎన్నుకోలేదు. కింద దళితులు మరి ఇంట్లో ఊర్లకు రానివ్వనటువంటి సమాజం నుంచి పుట్టినటువంటి రాజకీయ వేదికను ఎన్నుకున్నాడు. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. నేను ఏం చెప్తున్నా అంటే ప్రవీణ్ కుమార్ గారికి అధికారం కోసం రాలేదు, ప్రవీణ్ కుమార్ నా జాతికి అధికారం పంచడం కోసం ఈరోజు రాజకీయాలకు వచ్చిన నేను చెప్తా ఉన్నా. ఏం చెప్తారు కల్లకుర్తి ప్రజలకు? కల్లకుర్తి ప్రజలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కల్లకుర్తి నియోజకవర్గం అనేది ఈ రాష్ట్ర రాజధాని కూతవేడు దూరంలో ఉంటుంది. మరి కూతవేడు దూరంలో ఉన్నటువంటి కల్లకుర్తి నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి జరగలేదు. కల్లకుర్తి నియోజకవర్గం అనేది కల్లకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కల్లకుర్తి నుంచి డైలీ హైదరాబాద్కు పనిచేసుకోవడానికి వెళ్ళి రావడం, సాయంత్రం ఇంటికి రావడం జరుగుతూ ఉంది. మరి ఇంత దగ్గరలో ఉన్నటువంటి అదే సిద్దిపేటను తీసుకోండి, అదే గజ్వేల్ను తీసుకోండి, సిటీ సరౌండింగ్ ఉన్నటువంటి అదే దొరలు పనిచేసే రెడ్లు పనిచేసేటువంటి నియోజకవర్గాలు చూసుకోండి, మరి కల్లకుర్తి నియోజకవర్గాన్ని చూసుకోండి. కల్లకుర్తి నియోజకవర్గాలు చైతన్యవంత ప్రజలు కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఒక బహుజన వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తున్నారు కాబట్టి ఇలా నాయకత్వాన్ని బలపరచాలి, బలహీనం చేయాలని ఒక ఉద్దేశంతో ఈ నాయకుని ఇక్కడ వీక్ చేయాలి, ఈ యొక్క ఇక్కడ పనిచేసేటువంటి ఎమ్మెల్యేలకు చేత కాదు అనే ఈ యొక్క సమాజాన్ని నమ్మాలన్న ఉద్దేశంతోనే కల్లకుర్తి నియోజకవర్గాన్ని డెవలప్ చేయట్లేదు. ప్రజలందరూ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీరు కారు గుర్తు మీద ఓటేసినా, చేయి గుర్తు మీద ఓటేసినా, అదేవిధంగా పువ్వు గుర్తు మీద ఓటేసిన ఆ గుర్తులు మన వర్గాల గుర్తులు కావు. ఆ గుర్తుల నుంచి నిలబడేటువంటి దాని యొక్క అధ్యక్షులు మన వర్గాలకు వెళ్ళి రారు కాబట్టి మన వర్గాలకు న్యాయం చేయరు. నిజంగా నేను చెప్తున్నా, ఈరోజు సూర్యాపేట గడ్డ మీద కల్లకుర్తి నియోజకవర్గం కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గం అయినా మన యొక్క బతుకులు మారాలంటే ఈ వర్గాలకు వెళ్ళి చూసినటువంటి ఒక రాజకీయ పార్టీ మీద మనం ఓట్లు వేసినప్పుడే మన బతుకులు మారుతాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ కింది వర్గాలకు వెళ్ళి ఏదైనా రాజకీయ వేదిక ఉన్నది అంటే మన వర్గాలకు వెళ్ళి
పుట్టినటువంటి ఒక వేదిక ఏదైనా ఉన్నది అంటే అది బహుజన సమాజ్ పార్టీ ఒకటే. ఏనుగు గుర్తు మీద మీరు ఓట్లేసినప్పుడే కల్లకుర్తి నియోజకవర్గం డెవలప్ అవుతుంది. నేను ఏమంటున్నా, నేను ఎవరిని వ్యక్తిగతంగా జయపాల్ యాదవ్ని విమర్శించట్లేదు, అదేవిధంగా ఆచార్యని విమర్శించట్లేదు. వాళ్ళందరూ మా సోదరులే. కానీ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం తప్పు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోతూ ఉన్నారు. వాళ్ళు దాంట్లో బందీలై ఉన్నారు. వాళ్ళు చేద్దామని మనసులో ఉన్నా కూడా వాళ్ళు చేయనియరు. కాబట్టి మొట్టమొదటిసారిగా నేను కల్లకుర్తి నియోజకవర్గం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఈ యొక్క వేదిక మనది, బీఎస్పీ పార్టీ ఒక వేదిక మనది. కల్లకుర్తి నియోజకవర్గంలో ఏనుగు గుర్తు మీద ఓటేసినప్పుడే ఆత్మగౌరవంతో కూడిన అధికారం మనకు వస్తుంది. ఆత్మగౌరవానికి మించినటువంటి అధికారం ఇంకొకటి ఉండదు, ఆస్తి ఇంకోటి ఉండదు. కాబట్టి నిజంగా అభివృద్ధి జరగాలంటే మన వర్గాలకు వెళ్ళేటువంటి పార్టీ బీఎస్పీ ఉన్నది. ఏనుగు గుర్తు మీద ఓటేయండి. కల్లకుర్తి నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తా. ఖచ్చితంగా నేను గెలిచిన 6 నెలల లోపలనే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు ఉన్నటువంటి కంపెనీలు నేను కల్లకుర్తికి తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా నేను ప్రయత్నం చేస్తా. అదేవిధంగా మేము ఒక మేనిఫెస్టోలోనే పెట్టినాం, కల్లకుర్తి నియోజకవర్గంలో రేపు నేను బహుజన సమాజ్ పార్టీకి ఎమ్మెల్యే అయితే ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి మరి పిల్లల భవిష్యత్తును మార్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా. ప్రతి మండలంకి వెళ్ళి మినిమం 100 నుంచి 200 మంది మెరిట్ స్టూడెంట్స్ని మేము సెలెక్ట్ చేసి ఫారెన్ పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు మొత్తం గవర్నమెంట్ భరించి గవర్నమెంట్ తరపుకెళ్ళి మేము రిస్క్ తీసుకొని వాళ్ళకు ప్రయోజకులు తయారయ్యే విధంగా నేను చేస్తా. ఇంకోటి చెప్తా ఉన్నా, కల్లకుర్తి నియోజకవర్గం అనేది 35 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కల్లకుర్తి హైదరాబాద్కు. మరి ఒక హాస్పిటల్ ఫెసిలిటీ లేదు. సడన్గా ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే చనిపోయే పరిస్థితి ఉన్నది. నేను మళ్ళీ వచ్చే హామీ ఏంటంటే, రేపు 2వ హామీ నేను చెప్తా ఉన్నా, 3వ హామీ కల్లకుర్తి నియోజకవర్గంలో నేను గెలిచిన మరుక్షణమే హెల్త్ కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి నేను హాస్పిటల్ కట్టించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆరోగ్యానికి నేను అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అన్నాడు కేసీఆర్, డబుల్ బెడ్రూమ్ ఆశ చూపించి ఆ యొక్క ఆశలో బతికించి మా సమాజాన్ని 10 ఏళ్ళకి వెళ్ళి మోసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి ఖచ్చితంగా మేము ఇల్లు కట్టించిస్తాము. వాళ్ళకి నిజంగానే జాగా ఉంటే ఆ జాగాలో ఇల్లు కట్టుకోవడానికి మేము ఖచ్చితంగా గవర్నమెంట్ తరపుకెళ్ళి పూర్తి మేము సహకారం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, కల్లకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పటేళ్లకు మరి కొన్ని 100 ఎకరాల పొలాలు ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే గవర్నమెంట్ లెక్క ప్రకారంగా 55 ఎకరాలకు మించి ఒక ఎకరా ఎక్కున్నా కూడా ఆ కుటుంబం నుంచి లెక్క ప్రకారంగా మేము గుంజుకొని రేపు బహుజనుల్లో ఉన్నటువంటి పేదలు ఎవరికైతే భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళ పేరు మీద మేము 1 ఎకరా భూమి వచ్చే విధంగా, మినిమం 1 ఎకరా భూమి వచ్చే విధంగా కల్లకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కుటుంబానికి మాకు పొలం లేదనే విధంగా మేము చేస్తామని చెప్పేసి కూడా నేను హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా తెలంగాణ కోసం అయితే ఏ తెలంగాణ అయితే వస్తుందో మాకు ఉద్యోగాలు వస్తాయి, మాకు బతుకులు మారుతాయని చెప్పేసి మరి మాకు నీళ్ళు వస్తాయని చెప్పేసి ఆ రోజు తెలంగాణ మూమెంట్లో నేను కష్టపడి కొట్లాడినా. నేను కూడా ఆ రోజు లాఠీ దెబ్బలు తిన్నా. మరి తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక, వచ్చిన ఉద్యోగాలు భర్తీ చేయక వాళ్ళ యొక్క పేపర్ లీకేజ్తో ఉద్యోగాలు అమ్ముకుంటే నిరాశ చెంది ఈరోజు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే మేము ఉండే అధికారం 5 సంవత్సరాలలో 10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాము. 10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలలో 5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు మేము మహిళలకే ఇస్తాము. మేము మహిళలకే ఇస్తామని ఎందుకు చెప్తున్నాం అంటే, మహిళా చేతిలో అధికారం ఉంటే, మహిళా చేతికి యొక్క ఆర్థిక స్వేచ్ఛ ఉంటే ఆ కుటుంబం ఎంత మంచిగా బాగుపడుతుంది అనేది మా ప్రవీణ్ కుమార్ సార్ గారికి బాగా తెలుసు. కాబట్టి మేము ఎక్కువ మొత్తంలో మేము మహిళలకు ప్రయారిటీ ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మేము 10 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 10 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాం. 10 లక్షలు 5 లక్షల ఉద్యోగాలు మేము మహిళలకు కేటాయించే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గృహ భరోసా, షేక్ బందగి, ఇవన్నీ పథకాలు చూస్తేనే మాకు అర్థమవుతూ ఉంది ఈ పార్టీ ఎవరు పార్టీ. ఈ మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఉన్నటువంటి సమాజం మా కులాల పేరు మీద కూడా, మా వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్ల మీద కూడా బంధుల పథకాల పేర్లు వస్తూ ఉన్నాయి, ప్రాజెక్టుల పేర్లు వస్తూ ఉన్నాయి, జిల్లాల పేర్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి అని సంతోషపడుతూ ఉన్నారు. ఏ రోజు ఈ బహుజన వర్గాలని ఈ అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి రాజకీయ వేదికలు గుర్తించలేదు. మొట్టమొదటిసారిగా ప్రవీణ్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రం మేము అధికారంలోకి వచ్చిన ఏమంటే భువనగిరి జిల్లాని బెల్లు లలితక్క భువనగిరి జిల్లాగా అనౌన్స్ చేస్తామని చెప్పేసి మేము మొట్టమొదటిసారిగా అనౌన్స్ చేసిండు. బెల్లు లలితక్క త్యాగాన్ని మనం ఈరోజు వెలగట్టలేనిది. మరి అట్లాంటి కుటుంబాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అసలు పట్టించుకోలేదు. మేము ప్రవీణ్ కుమార్ గారు మొట్టమొదటిసారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి, మీ కుటుంబానికి బీఎస్పీ మీకు అండగా ఉంటుంది, బహుజన సమాజ్ పార్టీ అండగా ఉంటుంది. రేపు తెలంగాణ రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన ఏమంటే భువనగిరి జిల్లాని బెల్లు లలితక్క జిల్లాగా మారుస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ కోసం మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో ఎవరైనా హార్ట్ఫుల్గా కమిట్మెంట్గా పోరాటం చేసిరు అంటే మరి బెల్లు లలితక్క పోరాటం చేసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చే క్రమంలో కేసీఆర్ గారు చాలా వేదికల మీద బెల్లు లలితక్క గురించి మాట్లాడిండు.
ఈరోజు నీకు నోరుకి ఏమైందని అడుగుతా ఉన్నా, నీ నోరేమన్నా బొంగుపోయిందా, నీ నోరేమన్నా పడిపోయిందని నేను అడుగుతా ఉన్నా. అంత త్యాగం చేసినటువంటి బెల్లులతెక్కను 16 ముక్కలు నరికినటువంటి బెల్లులతెక్కను ఆ అంతకులను గుర్తించి శిక్షించకుండా నువ్వు తెలంగాణ రాష్ట్రంలో నువ్వు భోగాలు అనుభవిస్తూ ఉన్నావు. కేసీఆర్ గొల్ల కుర్మల నువ్వు ఉసురు తగులుతుంది ఎలక్షన్లో, ఖచ్చితంగా నువ్వు ఓడిపోతూ ఉన్నావు. గొల్ల కుర్మలతో పెట్టుకున్నాడు ఎవడు ఈరోజు బతికి బట్ట కట్టిన పాపన పోలేదు. ఈరోజు ఆ రోజు బెల్లు లలితక్కని చంపిర్రు, అదేవిధంగా కోనపురి రాములు చంపిర్రు, సాంబశివుడిని చంపిర్రు. ఈరోజు జానయ్య యాదవ్ మీద కూడా కుట్ర చేస్తూ ఉన్నారు. ఈ యొక్క యాదవ సమాజం చైతన్యవంతమైంది, గొల్ల కుర్మలు చైతన్యవంతమయ్యారు. తప్పకుండా నీకు రేపు వచ్చే ఎలక్షన్లో ఈ గొల్ల కుర్మ సమాజం నిన్ను బొంద పెడుతుంది. రేపు వచ్చేది మా ప్రభుత్వమే. మొట్టమొదటిసారిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ యాదవ గొల్ల కుర్మ సోదరులకు ఏ పార్టీ ఇవ్వనటువంటి విధంగా 15 సీట్లు ఈరోజు గొల్ల కుర్మ సోదరులకు ఇచ్చిండు. అంటే అర్థం చేసుకోవాలి, మనకు ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ అంటేనే ఒక గొల్ల కుర్మలకు, అదేవిధంగా ఒక గౌడన్నలకు, అదేవిధంగా ఒక ముదిరాజులకు, ఈ యొక్క బీసీ కులాలు ఉన్నటువంటి 65 సీట్లు ఈరోజు ప్రవీణ్ కుమార్ గారు మా బీఎస్పీ నుంచి వాళ్ళకు టికెట్లు కేటాయించినట్టనే ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతనేది పక్కడబందీగా కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేసే పార్టీ ఏదైనా ఉందంటే బీఎస్పీ పార్టీ అంటేనే ఈరోజు బహుజనుల పార్టీ, బీసీల పార్టీ. ఈరోజు రాజకీయ వేదిక బీసీలకు లేదనే ఒక ఉద్దేశంతో ఆ రోజు కాంశీరామ్ గారు పార్టీ పెట్టిండు కాబట్టి ఈరోజు మా అందరికీ అవకాశాలు వచ్చినాయి. నిజంగా పెద్ద మనిషి ఎక్కడున్నా కూడా మేము చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం. కాంశీరామ్ గారి ఆశయాల కోసం, ప్రవీణ్ కుమార్ సార్ లక్ష్యం కోసం మేమందరం పనిచేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే కలకుర్తి నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి ముందుకెళ్తున్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి మనసులో అభిప్రాయం మనం తెలుసుకున్నాం. చూస్తుండే విధంగా కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.